గల దేవా, నీ ఘనమైన పాదాల కన్నాలు. నువ్వు చేసిన మేలుకి మేమేమి చెల్లించలేము కానీ కోటి కోటి కృతజ్ఞతలు మాత్రమే మేము చెల్లించుకోలేము. అర్హత లేని మాపై నీ ప్రేమ చూపిస్తున్న విధానంకై నీ కొందనములు. నీ దయ మాతో ఉంచి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. కూటమి ఏర్పాటు చేసిన మన సహోదరి పాపమ్మ అనబడిన నయోమికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కూటానికి ప్రత్యేకంగా వచ్చిన మన సహోదరులు జోయల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. వారి కుటుంబం తరపున, సంఘం తరపున. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. లూకా 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును, ఎవరంటండి? కుమార్తె అయ్యున్న అన్న అను ఒక ప్రవక్త్ని యుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. సరిపోతుంది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేం పేరంట? అన్న. కొత్త నిబంధనలో అన్న, పాత నిబంధనలో అన్న వేరు, కొత్త నిబంధనలో అన్న వేరు. పాత నిబంధనలో అన్న కోపిష్ఠురాలు, కొంచెము అలిగే మనస్తత్వము కలిగిన స్త్రీ. కానీ ఈ అన్న మనం చూసినప్పుడు ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసెను. ఎంతకాలం ఉందంట వివాహ జీవితము? 7 సంవత్సరములు. 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆమె కన్యత్వము అంటే, కన్యత్వం అంటే మన భాషలో చెప్పాలంటే మెచ్యూర్ అయిన తర్వాత, లేకపోతే ఇంకా పెద్ద మనిషి అయిన తర్వాత, ఇంకా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. లేకపోతే రజస్వల అని కొంతమంది అంటారు. ఈ రకముగా ఆమె కన్యత్వములోనికి, యవనములోనికి ప్రవేశించిన తర్వాత, యవనములో ప్రవేశించిన వెంటనే ఆమెకి ఏం చేశారంట? వివాహము చేశారు. సరే, బానే ఉంది. దినములు గడిచిపోయి వైవాహిక జీవితము, వివాహ జీవితము 7 సంవత్సరములు అయిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలీదు, భర్తకి ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి భర్త మరణించాడు, లేడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? సాధారణంగా ఎవరికైనా భర్త యవన కాలంలో చనిపోతే ఎలాగుంటది? నాకు ఇంక ఎవరు లేరు, నా జీవితము. ఒక వివాహము జరిగినప్పుడు భర్త చనిపోతే సాధారణంగా ఆ భార్య, ఆ విధవరాలు ఎవరిని నెపమేస్తారు చెప్పండి? తల్లిదండ్రుల మీద నెపమేస్తారు. నాకు ఇలాంటి వాడిని చేశారు అంటారా? అనరా? అందేమో పాపం అన్నావా అనే ఉంటది. అందుకే దేవుడు పలికిస్తాడు కదా. సాధారణంగా భర్త ఏ రకంగా చనిపోయినది కాదు, కానీ దేవుని సెలవైపోతే ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన గమ్యస్థానము వెళ్ళిపోవాలి. ఇక్కడ మనము ఈ స్త్రీని, హన్నాను గమనించినట్లయితే ఆమె జీవితంలో 7 సంవత్సరములు సంసారము చేసింది, కుటుంబ వ్యవస్థను సంపాదించుకుంది. ఇలాంటి సమయంలోని అనుకోకుండా ఒక దుర్ఘటన,
ఒక చేదైన విషయము, జీవితము అంధకారంలోకి వెళ్ళిపోయే విషయము చోటు చేసుకుంది. తనకి పెనిమిటి లేకుండా పోయాడు. ఇప్పుడు ఏమైందంట? చదవండి అక్కడి నుంచి. పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవురాలై ఉండెను. చాలా ఆయుష్ ఎక్కువ ఈమెకి. యవన కాలం ఎంతో రాయబడలేదు, కానీ పెళ్ళైన తర్వాత ఎంతకాలమో, పెళ్ళైన తర్వాత 7 సంవత్సరములు, సరే ఒక 15 సంవత్సరములు ముందు అనుకుందాం. 15 సంవత్సరముల నుంచి యవనములోకి వస్తే దాదాపు ఆమె 22 సంవత్సరములు అయ్యేసరికి ఏమై ఉంటది? వివాహ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది. 22 సంవత్సరముల వయస్సులోని ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను విధవరాలుగా బ్రతకాలి. ఎంతకాలం బ్రతికిందంటే విధవరాలుగా? 85. 85కి 22 కలిపితే ఎంత అవుతుంది? 102 సంవత్సరములు ఆవిడికి. 107 అండి. 85కి 22 కలిపితే ఎంత? 107 సంవత్సరముల వయసు ఎవరికి? హన్నాకి. 107 సంవత్సరముల వయస్సులో ఏం చేస్తుందని చూద్దాము. విధవరాలై ఉండి 37వ వచనం, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏం చేసిందంటే ఆమె సాధారణంగా ఎవరైనా సరే నాకు కూడా కొంచెము పరిచయం లేకపోయినప్పటికీ ముందు ఒక ఇల్లు ఉండేది అక్కడ కదా, అక్కడ ఇల్లు ఉండేది కదా, నిజమేనా? ఇట సరే, ఎక్కడో ఒక ఇల్లు ఉండేది, నాకు గుర్తుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఇరుక్కులు ఉంటాయి. లోకములోని ఎవరైనా ఒక విధవరాలు చూసినప్పుడు ఆమెకు మంచిగా గౌరవిస్తారా? ఎవరు గౌరవించరు విధవరాల్ని. లోకము ఆమెకి ఎక్కడ కూడా పెద్దపీట వేయదు, ఆ ఆధిక్యత ఇవ్వదు. ఏదైనా వివాహం చేయాలనుకోండి, వివాహము చేయవలసి వచ్చినప్పుడు ఆమె బిడ్డను తీసుకున్న అల్లుడు కానివ్వండి, ఆమె బిడ్డను వివాహము చేసుకుని పోయే ఆ యవనస్తుడు కానివ్వండి, ఆ పెండ్లి పీట మీద కూడా వాళ్ళని రాణిస్తారా? రానివ్వరు. మీరు పక్కకున్నాడమ్మా, ఆమె లేకపోతే ఆ బిడ్డ ఎలాగొచ్చిందనే జ్ఞానము లోకానికి లేదు. మీరు పక్కుండండి. ఎవరు ఇలాంటి మాటలు విన్నప్పుడు హృదయము ఎంతో వేదనతో ఉంటుంది, హృదయము దుఃఖముతో ఉంటుంది. తన తోటి వారు, తన ఇంటి వారు, తనతోటి సమవయస్కులు, తనతో చదువుకున్నవారు, తనతో పాటు వివాహం చేసుకున్నవారు అందరూ సంతోషంగా ఉంటారు. సాధారణముగా ఒక విధవరాలు బయటికి వెళ్ళాలంటే వెనక చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎవరో ప్రయాణమై ఇలాగా వెళ్తున్నారు అనుకోండి, విధవరాలు వెంటనే వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళు చూసి వాళ్ళ ప్రయాణమే వెళ్తున్నారు. నాకైతే ఎలాంటి ఆచారములు ఏమీ లేవు, కానీ ఎదుట వెళుతున్న వారు నన్ను చూసి వాళ్ళు మనసులో ఏం చేస్తారు? దూషిస్తారు. రెండోది, వాళ్ళ కర్మ వల్ల ఏదో అయిందనుకోండి, ఫలానా ఆమె నాకు ఎదురొచ్చింది, అందువల్లే నాకు ఇలాగా జరిగిందని నింద వేస్తారు. ఎదుటి వాళ్ళ ప్రయాణము కూడా ఒక విధవరాలు నిర్ణయించుకుని బయటికి వెళ్ళిన పరిస్థితి లోకము. కానీ ఈ విధవరాలు లోకములో వస్తున్న అలజడులకి దేనికి భయపడలేదు. 85 సంవత్సరముల విధవరాలుగా ఉంది. 84 శ్రమించండి. 84 సంవత్సరముల విధవరాలు అయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేంబగళ్ళు సేవ చేయుచుండెను. 84 సంవత్సరముల దేవాలయంలో ఉంది. ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థన. ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు కానివ్వండి, లోకములో ఎవరైనా కానివ్వండి, ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. కనుకే మేము ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం అంటారు కొంతమంది.
కదా. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, స్తుతిలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటది. ఏది గొప్పది? ఏది గొప్పది చెప్పండి, చెప్పండి, పర్లేదు, ఎవరైనా చెప్పచ్చు. స్తుతి ప్రార్థన గొప్పదా, ఉపవాస ప్రార్థన గొప్పదా? మీ భాషలో, నా భాషలో అంటే భోజనాల ప్రార్థన మంచిదా, ఉపమా ప్రార్థన మంచిదా? కదా. సాధారణంగా రెండు ఒకే చూడండి. ఉపవాస ప్రార్థన మనం ఇంతకు ముందు వాక్యం విన్నాము, ఏదో కూటంలో నాకు చెప్పినట్టు గుర్తుంది. ఒక మోగదయ్యం పట్టిన వ్యక్తి ఆ యొక్క దురాత్మ వెళ్ళనప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని, ఆ కుమారుని తీసుకుని వచ్చాడు. ఆ పెద్ద ఆయన తీసుకుని వచ్చి, ప్రభువా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే ప్రభు అన్నాడు, ఇలాంటి వాటికి ఏం కావాలి? ఉపవాస ప్రార్థన ఉంటేనే గాని దయ్యములను మనము వెళ్ళగొట్టలేము. దయ్యాలు వెళ్ళగొట్టాలంటే, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలంటే ఉపవాస ప్రార్థన. మరి స్తుతి ప్రార్థన దేనికి చెప్పండి? స్తుతి ప్రార్థన దేనికి? కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 8:2. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువు మన మీద పగ తీర్చుకోకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థన పనిచేయదు. దయ్యమును వెళ్ళగొట్టడానికి ఉపవాస ప్రార్థన. మరి శత్రువు అంటే రకరకమైన శత్రువులు ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లోనే శత్రువులు ఉంటారు, కొన్నిసార్లు భార్య శత్రువు కావచ్చు, కొన్నిసార్లు భర్త శత్రువు అవ్వచ్చు, కొన్నిసార్లు బిడ్డల శత్రువు అవ్వచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రుల శత్రువులు అవ్వచ్చు, కొన్నిసార్లు తోబుట్టు శత్రువులు అవ్వచ్చు, కొన్నిసార్లు అత్తింటి వారు, కొన్నిసార్లు పుట్టింటి వారు శత్రువులు అవుతారు. ఈ శత్రువులు అయినప్పుడు ఇది మాత్రమే కాదు, లోకములో గ్రామస్తులు కావచ్చు, లోకంలో మనతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు, సహ వ్యాపారస్తులు, మనతో పాటు వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక లోకంలో విరోధి అయిపోతే వారు ఏం చేస్తారు చెప్పండి? పగ తీర్చుకుంటారు. ఏ రకంగా పగ తీర్చుకుంటారు? మన మీద మన తోబుట్టువులు మన గురించి విరోధంగా మాట్లాడి పగ తీర్చుకుంటారు. మన యొక్క భార్య, లేదా మన యొక్క భర్త, మన యొక్క బిడ్డలు మన మాట వినకుండా పగ తీర్చుకుంటారు. అది మాన్పివేయాలి అంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించాలి, కోట కట్టాలి ఇంటి చుట్టూ. ఇప్పుడు నయోమి గారు అనుకున్నారు, ఈ ఇల్లు కట్టకపోతే కోతులు వస్తాయి, రాత్రి సామాన్లు ఉంటే ఎవరైనా ఎత్తిపోతారు. ఎంత బంగారం ఉందో నాకు తెలియదు కానీ, ఆ రాత్రి నేను కాపలా కాయకపోతే ప్రార్థనకి వెళ్ళినప్పుడు మంచిగా ఏదైనా కూర వండుకుంటే కష్టమే కదా, మనం నవలవలసింది ఇంకొకటి నవలేస్తారు. కనుక ఆమె ఏం చేశారంటే, ఒక వారమో 2 వారంలో కొంచెము దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన మనసు ఏంటంటే, ఇలాగుంటే నేను కాపలా కాస్తే అదంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కనుక దేవుడే దానికి కాపలా కాయాలి. కనుక స్తుతి చెల్లించడం ద్వారా ఒక కాపలా ఉంటది, ఒక ఫెన్స్ ఉంటది, ఒక కంచి ఉంటది, ఒక ప్రకారం ఉంటది. చాలా మంది అనుకుంటారు స్తుతి చెల్లించడం వల్ల ఏమి ప్రయోజనము, ఎందుకు అన్ని పాటలు పాడతామంటే, స్తుతుల మీద స్తుతుల మధ్యలోన వాసం చేసి దోతలెల్లా పొగాడే దేవుడాయనే. స్తుతుల మధ్యలోన వాసం చేసి దోతలెల్లా పొగాడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడా, దిక్కులేని
స్తుతుల మధ్యలోనే ఆయన ఏం చేస్తాడంట? నివాసము చేస్తాడు. కనుక ఆయనే మన సంగీతం అయితే మన సంగీతం ఏముంటది? ఆయన వరకే మన సంగీతం ఉంటుందా? ఇక్కడ ఉంటే ఆయన పాటలు పాడతాం. బయట ఎవరైనా కొంచెం జుమ్జుమ్లాడిచ్చారనుకోండి, మనము కూడా శృతి తాళము రాగం అక్కడ కూడా కలిపేస్తాం. అప్పుడు ఈ పాట నిజమా అబద్ధం అవుతుందా? అబద్ధమే. ఆయనే నా సంగీతం అంటే ఆయనే నా పాట, ఆయనే నా కీర్తన, ఆయనే నా గానము అని పాడుతున్నాము. ఆయనే నా సంగీతం అయితే బలమైన కోటయు ఆయనే. స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించేవు. దేవుడు ఒక దుర్గము స్థాపించాలి అంటే ఇంట్లోని ఏ రకమైన శత్రువులు పగ తీర్చుకోకుండా ఉండాలంటే, కొన్నిసార్లు బిడ్డలు శత్రువులు అయిపోవచ్చు. అంటే అలిగెళ్ళిపోతే ఏంటది? శత్రుత్వమే కదా. అలిగెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ ఏం పేరు మీ కుమార్తె పేరు? సత్యవతి. సత్యవతి అలిగెళ్ళిపోయింది అనుకో, ఏమనుకుంటుంది? మా అమ్మగా ఉన్నది అంత సంపత్తిని ఎవరి కోసము, కనుక నాకు పెట్టకపోతే ఇంకెవరు పెడుతుంది, అవన్నీ పోవాలని మనసులో ఏమనుకుంటుంది? ఆలోచన వస్తుందా? రా చెప్పండి. ఆమె అలా చేస్తుందని కాదు. ఒకవేళ ఎప్పుడైనా అలిగి వెళ్ళిపోతే, నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఇంకామెకైనా కుమారులు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో, ఏం చేసుకుంటుంది అని మనసు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏమొస్తుందంటే విరోధమైన స్వభావం వస్తుంది. అందుకే స్తుతి కూటము ఏర్పాటు మనము చేసుకోవాలి. స్తుతికూటమి ఏర్పాటు చేస్తే నీ ఇంట్లో నీ బిడ్డలు నీ మాట వింటారు. స్తుతికూటమి ఏర్పాటు చేస్తే నీ భార్య నీ మాట వింటది. స్తుతికూటమి ఏర్పాటు చేస్తే నీ యొక్క తోబుట్టువులు నీ మాట వింటారు. స్తుతికూటమి ఏర్పాటు చేస్తే లోబడిన వారు కూడా లోబడతారు. పగ తీర్చుకునేవారు కూడా తీర్చుకోకుండా స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించావు. అది మధ్యలో ఉంటది, ఒక డాలు వలె ఉంటది. అపవాది ఎన్ని బాణాలు వేసినాం, ఎవరి ద్వారాగా బాణం వేసినా, ఏ రీతిగా బాణం వేసినా ఆ బాణము మనలోనికి రానే రాదు. కనుక ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? హన్నా మనం చూసినట్లయితే ఏం చేస్తుందంట? బహుదినములు సంసారము చేసి ఏం చేస్తుందంట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు దేవుని సేవ చేసింది. రేయింబగళ్ళు దేవాలయమును విడవక అంటే దేవుని సన్నిధిని విడవక. మనం ఎక్కడైనా ఊరెళ్తే బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? ప్రార్థన వెళ్తామా? ఆదివారం, అయ్యో ఇవాళ ఆదివారం కదా, ప్రార్థనకు పోవాలి కదా అని జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. ఇటీవల మన ఆనందరావు గారి యొక్క భార్య ఏంటది ఉమా గారికి కాళ్ళు కాలినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు నేను అడిగాను, అమ్మా ఏం చేస్తున్నారు ప్రార్థన అంటే, ఇక్కడ ప్రార్థనకి వెళ్తున్నామండి, మళ్ళీ లైవ్ లో కూడా వాక్యము వింటున్నాము. దాని అర్థం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన పనుల మీద కొన్నిసార్లు మనము ఆరాధిస్తున్నా, మనము కూడుకుంటున్నా, మనము సమాజంగా కూడుకుంటున్న మందిరంలోనికి కొన్నిసార్లు మనము వెళ్ళలేకపోవచ్చు. కొన్ని అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిని మనము విడవకూడదు. ఈమె 85 సంవత్సరంలో దేవుని మందిరం విడవలేదంటే దాని అర్థము దేవుని సన్నిధిని విడవలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటా ఉంది. అది విగ్రహాల ఇంట్లోకి వెళ్ళవలసి వచ్చినా, లోకస్తుల ఇంట్లో ఉండవలసి వచ్చినా, ఎక్కడ నివాసము చేయవలసి వచ్చినా ఆమెకి జ్ఞాపకం వచ్చే ఒకే ఒక అంశం ఏంటంటే, నేను ఉదయకాలం ప్రార్థన చేసుకోవాలి, రాత్రి నేను కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అయ్యో ఈ దినం మీ ఇంట్లో ఉన్నాను కనుక నేను ప్రార్థన చేసుకోను అనుకుంటారా? అనుకోదు. ఆమె ఏమనుకుంటదంటే, నేను ఎక్కడ ఉన్న దేవుని సన్నిధిని ప్రార్థించాలి. మనం కొంచెం ఆలస్యమైతే, ఎంత ఆలస్యమైనా, కొన్ని మరీ అనానుకూల పరిస్థితి ఉంటేనే తప్ప రాత్రి 12 అయిన భోజనం చేసే పడుకుంటాం. ఎంత రాత్రి అయినా, ఎంత అర్ధరాత్రి అయినా అలసిపోయినా, మంచిగా ఏదైనా పని చేస్తున్నప్పుడు 8 అయింది, 9 అయింది, రాత్రి 10 అవుతుంది, భోజనం చేయవలసి వస్తే ఈ పని చేసి నేను ఏం చేస్తాను? భోజనం చేస్తాను. అయ్యో ఈ వేళ లేట్ అయిపోయింది కదా, నాకు భోజనం వద్దని చెప్పేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు.
మరి ఆత్మీయ భోజనము, ఆత్మ పోషించబడాలంటే, నీ ఆత్మ పోషించబడాలంటే ప్రతిదినము ఆహారం భుజించాలి. అన్న ఏం చేస్తుందంట, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు దేవుని యొక్క సేవ చేస్తా ఉంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడుంది ఈమె చెప్పండి? దేవాలయంలో ఉంది. 85 సంవత్సరములు దేనికోసం కనిపెట్టిందంటే విమోచన కోసం. ఎవరు విమోచన కోసము? ఇశ్రాయేలు యొక్క విమోచన కోసము కనిపెట్టింది. ఆ టైంలో ఎవరు వచ్చారు అక్కడికి చెప్పండి? యేసు ప్రభుని తీసుకొచ్చారు అక్కడికి. యేసు ప్రభుని ఆ మందిరంలోకి తీసుకుని వచ్చి ఆయనకి సున్నతి చేయించి ఆయనకి పేరు పెట్టినప్పుడు హన్నా అక్కడ ఉందా లేదా? ఉంది. ఇశ్రాయేలు విమోచన కోసం ప్రార్థన చేసిన స్త్రీ 85 సంవత్సరములు దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. ఆమె ఆశపడ్డది ఏంటంటే, నేను నా రక్షకుణ్ణి చూడాలి. మనం ప్రయాసపడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడుతున్నాం అన్నది కాదు, ఎన్ని దినములు ప్రయాసపడుతున్నాం అన్నది కాదు. దేవుడు అన్నాడు, అంచము వరకు సహించువాడే రక్షించబడును. అంతవరకు సహించగలుగుతున్నామా? ఈ లోకంలో మన యొక్క జీవిత కాలం అయిపోతా ఉంది, మన దినములు తక్కువ అయిపోతా ఉన్నది. కష్టం వస్తే భక్తి ఎందుకురా అనుకుంటాం. అయ్యో ఇబ్బంది వస్తే నేను భక్తి విడిచిపెడితే లోకంలో పరిపూర్ణంగా బ్రతికేస్తాను అనుకుంటాం. కానీ ఈమె జీవితంలో జాగ్రత్తగా వినండి, ఈమె జీవితంలో హన్నా యొక్క జీవితంలోని ఆమె జీవితంలోని 7 సంవత్సరాల వివాహ జీవితం ఎవరు ఎన్నిక చేస్తుండరామని ఆమె జీవితంలో ఎవరు లక్ష్య పెట్టలేదు. దేవాలయంలో ఉంటుంది. అర్థం అంటే ఆమె తోబుట్టువులు కూడా నీ బ్రతుకు మేము చూడలేము, నీ జీవితం నాశనం అయిపోయింది, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీ వల్ల మీ ఆయన చనిపోయాడని రకరకమైన మాటలు మాట్లాడినప్పటికీ దేవుని యొక్క వాక్యము కొన్ని వేల భాషల్లోని ఆమె చరిత్రను నేడు మనకు సాక్ష్యముగా ఉంది. లోకంలో మనుషులు ఎన్నిక చేయకపోవచ్చు. ఇప్పుడే సహోదరి సాక్ష్యం చెప్పిన రీతిగా ఏం చెప్పింది? నాకు ఎవరూ లేరా? ఉన్నారు. కానీ ఆమె ఉద్దేశం ఏంటి? నేను ఎవరు లేని దాన్ని, నేను భర్త లేని దాన్ని గనుక నేను అందరిలాగా అందరితో కలిసి ఉండడానికి ఈ లోకం ఒప్పుకోదు గనుక నేను ఒంటరిగానే ఉండాలి. కానీ దిక్కులేని పిల్లలకు దేవుడెవరు? దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే. దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన కనుక దేవుడు ఆయన ఓదార్చే దేవుడు. లోకంలో ఎన్నో శ్రమలు పడవచ్చు. లోకంలో మనం అనుకుంటాము వివాహం చేసుకుని మంచిగా భర్త ఉంటే లోకంలో నేను మంచిగా తిరగొచ్చు, ఎవరు నన్ను అడ్డుకోరు, ఎలాగైనా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, లోకంలో సంతోషం ఉండొచ్చు. కానీ ఈమెకు లోకంలో సంతోషం లేదు, కానీ రక్షకుడిని విమోచకుడిని చూడగలిగిన సంతోషం ఆమె జీవితంలో సంపాదించుకుంది. ఎన్ని రోజులు ప్రార్థన చేసిందండి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 84 సంవత్సరములు దేవునితో పోరాడింది. 84 సంవత్సరములు దాదాపుగా 106 సంవత్సరాల వయసులో ఎవరు చూసింది? విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభుని ఆ మందిరములోని ఆమె చూడగలిగింది. మనమేంటి? ప్రార్థన చేసి ఆమెను అనేటప్పటికి ఆకాశం ఏమో చూస్తాం, వర్షము ఆగిపోవాలి కదా. ఈ దినం ఎంతమంది అనుకుంటే ఇవాళ వర్షం ఉంది, మనకు పలావ్ దొరకదేమో కదా. మనమేమనుకుంటామంటే వర్షము కొన్నిసార్లు దేవుడు పరీక్షణ చేస్తాడు. మనం ఏంటంటే కాలమును చూసి ప్రకృతిని చూసి మన యొక్క ఏంటి వాయిదా వేస్తాం, మన కూటాలు వాయిదా వేసుకుంటాం, మన ప్రయాణాలు వాయిదా వేసుకుంటాం, అవి వాయిదా వేసుకుంటాం, అన్ని వాయిదా వేసుకుంటాము. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము.
కానీ హన్నా జీవితము లోకానుసారంగా ఒక చేదైన జీవితము, లోకానుసారంగా ఏమీ లేని జీవితము, లోకానుసారంగా ఆమె చేతిలో ఏమీ ఉండకపోవచ్చు. కానీ ప్రభు అంటుంది ఆమె ఎలాంటిదంట? ప్రవక్తిని అని రాయబడింది. చదవండి ఆ మాట. ప్రవక్తిని ఉండెను. ఆమె కన్య హన్నా అను ఒక ప్రవక్తని. ఇక్కడ మనము లోతుగా పరిశీలన చేస్తా ఉన్నాం. హన్నా జీవితము ఒక మేలైన జీవితము, హన్నా జీవితము ఒక యోగ్యమైన జీవితము, హన్నా జీవితం ఒక ప్రార్థనాపరమైన జీవితము, హన్నా జీవితము దేవుని చూడగలిగే జీవితము. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సందుకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నావు? ఎన్ని సంవత్సరాలైంది దేవుడు నిజరక్షకుడని తెలుసుకుని, కానీ ఎప్పుడైనా యేసయ్యని చూడగలిగామా? కనులుండి మనము దేవుని చూడలేని వారుగా ఉన్నాము. హన్నా వృద్ధాప్యములో దేవుని చూడగలుగుతా ఉంది. ఆమె స్తుతుల మూలముగా, ఆమె ఉపవాస ప్రార్థనలకు ప్రతిఫలముగా దేవుడు జవాబిచ్చాడు. ఈ కుటుంబంలో, ఈ యొక్క ఇంటిలోని, ఈ యొక్క గృహంలోని దేవుని యొక్క సన్నిధి ఉండాలి. హన్నా వలె ప్రార్థన జరిగినప్పుడు తన మనవరాళ్ళు, తన యొక్క కుమార్తె, తన యొక్క అల్లుడు, వాళ్ళందరూ కూడా దేవుళ్ళు ఎదగడం ప్రారంభిస్తారు. ప్రార్థన ఎప్పుడైతే మనం ఒక అడుగు వెనక్కేస్తామో అన్ని కూడా క్రమం తప్పిపోతాయి. ప్రతి విషయంలో కూడా వాతావరణం, అంటే ఈ కుటుంబంలో నివాసము చేసే వాతావరణ మార్గం తప్పిపోతుంది. కుటుంబంలో ఒకరిలో ఒకరికి అశాంతి ఉంటది, ఒకరిలో ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటది. ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తా ఉంది. ఎంత ప్రార్థన అంటే దేవుని కుమారుని స్వయముగా చూడగలుగుతున్నాం మనం దేవుణ్ణి. లోకములోని ప్రభువాక్యం సెలవిస్తుంది, విననేరకు వినినట్లు ఆయన చెవులు మందము కానలేదు, రక్షింప నేరకు వినినట్లు యెహోవా హస్తము కుర్చి కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. దోషము ఉన్నంత కాలము, పాపము ఉన్నంత కాలము, అతిక్రమం ఉన్నంత కాలము, మాలిన్యం ఉన్నంత కాలము దేవునికి మన స్వరము వినబడదు. ఇంకొక 100 మైకులు పెట్టండి ఇక్కడ, మీ అందరికి వినబడుతుంది. మీకు చిరాకు వచ్చి బయటికన్నా వెళ్ళిపోతారు, కానీ దేవునికి వినబడదంట. ఎందుకంటే పాపము అడ్డుగా వస్తుంది. హన్నా జీవితంలో ఆమె గురించి రాయబడింది ప్రార్థనా పర్రాలు. ఆమె ఒక ప్రవక్తని, ఆమె దేవుని యొక్క ఇశ్రాయేలు విమోచన కోసం కనిపెట్టుచున్న స్త్రీ. ఆమె దేవుని కుమారుణ్ణి కన్నులారా చూసింది. ఈ గృహంలోని, ఈ ఇంటిలోని దేవుని కుమారుని మనం చూడాలి, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము, 2:10. వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించారు. అక్కడ హన్నా దేవుని చూసింది. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరము నుంచి దేని చూడాలని వస్తా ఉన్నారు? యేసు ప్రభుని చూడాలని వస్తా ఉన్నారు, యేసు ప్రభుని పూజ చేయాలని వస్తా ఉన్నారు. వచ్చినప్పుడు వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఎక్కడికి వెళ్ళారంట? ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎవరున్నారు అక్కడ? తల్లి అయిన మరియ ఉంది, శిశువును చూసారా? చూడలేదా? ఎంతకాలం? దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. హన్నా 84 సంవత్సరంలో ప్రార్థన చేస్తే యేసుప్రభు కనబడ్డాడు. ఇక్కడ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన అనంతరము ఒక ఇంటిలోనికి వెళితే ఆ ఇంట్లో ఎవరున్నారంట? యేసు ప్రభు తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి ఏం చేశారంట? శిశువును చూచి సాగిలపడి
ఆయనను పూజించి ఏం చేశారంట? సాగిలపడి. ఎవరు పూజించారు? ఎవరు పూజించారు? మరియమ్మ శిశువుని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బాణములు కానుకగా అర్పించారు. ఇటీవల ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా ఏదో ఏదో నాగపట్నం అని చెప్పింది, నాకు గుర్తులేదు, అది ఏదో పట్నం, నాగూరు పట్నం ఏదో చెప్పింది. ఏం పట్నం అమ్మా, అక్కడ నాగపాములు ఉంటాయని అడిగాను. లేదండి, అక్కడ మరియమ్మ తల్లి యొక్క గుడి ఉంటుందంటే అక్కడికి వెళ్ళకూడదమ్మా. ఏమండి వెళ్ళకూడదంటే, విగ్రహారాధన చేయొద్దని బైబిల్ తేటగా చెప్తా ఉంది. చెప్తుందా చెప్పట్లేదా? నిర్గమాకాండం 19వ అధ్యాయం 2వ వచనము. నిర్గమ 19:2 చదవండి, ముగింపులోకి వచ్చేస్తా నేను. నిర్గమ 19:2. వారు నిర్గమ 19:2 22 చదవండి, క్షమించాలి. 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింప. నీ దేవుడని యెహోవాను నేనే. ఏ విగ్రహమును నువ్వు ఆకాశంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, భూమి కింద నీళ్ళలో కూడా ఉండకూడదు. ఏంటంటే చాలా మంది వెళ్తున్నారు కదా, వెళ్తారండి. చాలా మంది కదా, 1,00,000 మంది నువ్వు వెళ్ళకూడదు. ప్రభు ఏమన్నాడు? వారు నీ తట్టు తిరగవాళ్ళు గాని నీవు వారి తట్టు. అయ్యో మరియమ్మండి యేసు ప్రభు తల్లి అండి కాదమ్మా. యేసు ప్రభు తల్లి లోకములోని ఏంటంటే కేవలము ఒక ప్రక్రియగా దేవుడు ఒక గర్భాన్ని ఎంచుకొని తద్వారా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఒక సాధనం మాత్రమే. కనుక అలాంటికి వెళ్ళకూడదమ్మా. అక్కడ దయ్యం ఉంటుందని చెప్తే వాళ్ళు నమ్మలే. దయ్యం ఉంటుందని చెప్పారు, దయ్యం ఉంటుందని నమ్మలేదు. నమ్మకపోతే అప్పుడు ఒక ఆవిడ దయ్యం పట్టినావిని తీసుకొచ్చారు నా దగ్గరికి. మొన్న ఈ వారంలోనే దయ్యం పట్టినావిని తీసుకొచ్చి అడిగాను, నువ్వు గుండు కొట్టించుకున్నావు కదా, ఎక్కడికి వెళ్ళి కొట్టించుకున్నావు అని అడిగాను. ఆమె కొంచెం ఎంటికలు ఎక్కువైపోయాయని, దురద పెడుతుందండి, తలదూకోలేక వయసు ఎక్కువైపోతుందని కొట్టించేసాను మా అమ్మగా అని చెప్పింది ఆవిడ. లేదు నీవు దయ్యం పట్టిందంటే నువ్వు ఎక్కడికో వెళ్ళావు అన్నాను. లేదండి అని చెప్పింది. తర్వాత ఆ కూతురు వెళ్ళిపోయి కూర్చోబెట్టాను. నువ్వు గుండె ఎందుకు కొట్టించుకున్నావు అని అడిగాను. మీ దగ్గర అబద్ధం ఎందుకండి, పలానా బీచ్ దగ్గర మరియమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్ళి కొట్టించుకున్నాను. ఆ రోజు నుంచి నా మీదకి ఏమొచ్చింది? దయ్యం వచ్చింది. ఏ గుళ్ళోనంట? మరియమ్మ గుళ్ళోనే వెళ్ళి గుండు కొట్టించుకుంటావా? దేవుని మురికెంటుకలు అడిగే దేవుడు కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మళ్ళీ ప్రార్థన చేయాలి. నా దగ్గరికి ఎందుకు? అక్కడికి వెళ్ళు చెప్పాను. అక్కడికి వెళ్ళు, మళ్ళీ ఇంకోసారి కొట్టించుకో, ఉన్నదంతా ఊడిపోతుందంటే. లేదండి నన్ను క్షమించండి, నేను చెప్పాను కదా అలాంటి అన్యజనుల కార్యక్రమాలు మీరు చేయకూడదని చెప్పాను కదా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. మీకోసం నేను ప్రార్థన చేయాలి, మీకోసం ప్రార్థన చేశాను. నేను బలహీన అవుతున్నాను కానీ పశ్చాత్తాపడి అయ్యా నన్ను క్షమించండి అంటే ఆవిడ ప్రార్థన చేసే ఆ దయ్యం వెళ్ళిపోయింది. తెల్లారికి మళ్ళీ మందిరంలో లేదు. ఆ రాత్రి అంతా మందిరంలో పడుకుంది, చర్చిలోకి వచ్చి. ప్రియమైన దేవుని సంగమా, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో మనుషులు అనుకుంటారు అది కూడా యేసు ప్రభుతో సంబంధించిందే కదా అనుకుంటారు. కానీ విగ్రహము ఉండకూడదు. దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. లోకంలో విగ్రహముల గురించి మాట్లాడట్లేదు. లోకంలో క్రైస్తవులని చెప్పబడుతున్న అనేక మంది అలాంటి స్థలాలు మనం దర్శించినప్పుడు ఆత్మలు మన మీద మెండుగా వస్తాయి. లోకములో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి ఏంటంట గుడ్డితనము కలుగు చేస్తూ ఉంటది. కనుక జ్ఞానులు కంట మించే తెలివి మనకుందా? లేదు కదా. మరి జ్ఞానులు ఏం చేశారు? ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే మరియమ్మ ఉంది. అమ్మో నువ్వు చాలా ధన్యురాలు అమ్మా అని ఆమెకు సాష్టాంగపడ్డారా? పడలేదు. ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు మరియమ్మను ఎవరిని శిశువును చూచి ఆయనను పూజించి, ఆయనను ఏం చేశారంట? పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బాణములను ఆయన కానుకలుగా అర్పించిన. ఆ ఇంట్లో ఎవరు చూశారు?
శిష్యుని యేసు ప్రభువును చూశారు. ఈ దేవాలయంలో ఎవరిని చూసింది? ఈమె దేవుణ్ణి చూసింది. నీ ఇంట్లో దేవుడున్నాడా? నీ ఇంట్లో దేవుడున్నాడా? లోకంలో మనం అనుకుంటాము ఒక మూలలో గది కడితే, ఒక లైట్ పెడితే అక్కడ దేవుడు ఉంటాడని మనం భ్రమపడుతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ గృహము దేవుణ్ణి చూడాలి. నయోమి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. నయోమి లోకములోని ఎన్నో రకమైన ఇబ్బందులు, ఎన్నో రకమైన ఇక్కట్లు, అనేక రకమైన శోధనలు ఎన్నో ఆమె జీవితంలో ఆమె చవి చూసి ఉండొచ్చు. కానీ ఆమె జీవితం నేను గమనించేది ఏంటంటే దేవుని పరిచర్లోని ముందుగా ఉండడం నేను గమనిస్తాను. ఏదైనా పని అన్నప్పుడు ఆ మధ్యాహ్నం నేను వచ్చేస్తాను, ఉదయకాలం పనికి వెళ్ళి ఆ రీతిగా మళ్ళీ పిలిచే పని ఉండదు. ఆ రీతిగా దేవుడు ఆమెను బలపరుస్తా ఉన్నాడు. లోకములోని ఆమె జీవితము ఒక చీకటి కోణం అయినప్పటికీ దేవుడు ఉన్నతమైన ఇల్లును, ఉన్నతమైన గృహమును, ఉన్నతమైన రీతిలోని ఈ గృహమును ఇంకా ఆత్మీయంగాను, ఇంకా శారీరకంగాను మేలుతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నేనీ గృహంలో, ఈ కుటుంబంలో, కుటుంబం పెట్టించుకున్న నయోమికి మాత్రమే కాదు, అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో ఏముండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలి, కృతజ్ఞత ప్రార్థన కూడా ఉండాలి. కనుక మనమేమనుకుంటామంటే ఉపవాస ప్రార్థన ఉంటే చాలా మంచిదే. దయ్యములు, చీకటి శక్తులు, మరణదూతలు వచ్చినాడు ఉపవాస ప్రార్థన పెట్టించుకోవాలి. అయిపోయాక స్తుతికూటం పెట్టించుకోవాలి. అంతవరకు చేస్తాం. ఉపవాస ప్రార్థన త్వరగా పెట్టేస్తాం. స్తుతికూటం డబ్బులు ఉండాలి కదండి. డబ్బులు ఉంటేనే స్తుతికూటం. నీ ఓపిక ఎంతవరకు ఉంటే అంతవరకే. నువ్వు మంచిలు ఇచ్చి తాగి వెళ్ళిపోమంటే తాగి వెళ్ళిపోతాం. కానీ అయ్యో నేను స్తుతికూటం పెట్టుకుంటే పక్క వాళ్ళకి ముక్క పెట్టాలన్నది స్తుతికూటం కాదు. నా నామములో గిన్నీళ్ళు చన్నీళ్ళు ఇస్తే అది పరలోకమందు మీకు ప్రతిఫలము కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమం, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వెంటనే నీవు నేను మనందరం గమనించవలసింది ఏంటంటే గృహంలో దేవుని శక్తి ఉండాలి, దేవుని చూసే గృహముగా ఉండాలి. మరియమ్మ ఇంటిలోని శిశువును జ్ఞానులు కనుగొన్నారు. హేరోదు భవనంలో ఉన్నాడా దేవుడు? లేడు. రాజభవనంలో ఆయన లేడు. అక్కడ దేవుని యొక్క సన్నిధి లేదు. అక్కడ దేవుని వారు కనుగొందామని లేరు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపు వచ్చిద్దామని చెప్పినప్పుడు అక్కడ ప్రభుని కనుక్కున్నారా? కనుగోలేదు. ఇంటిలోని ఆ మరియమ్మ గారి గృహంలోని యేసు ప్రభుని కనుగొన్నారు. ఈ దేవాలయంలో సిమియోను, ఇంకెవరో హన్నా ఉండిన దేవాలయంలో యేసు ప్రభుని వాళ్ళు చూడగలిగారు. అలాగే ఈ గృహము, లేకపోతే మన హృదయము, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయం అన్నది. మనము క్రీస్తుని, మనము దేవుని ప్రతిబింబించే వారుగా ఉండాలి. అట్టిగా ప్రతిబింబించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యంకే నీ కొందనాలు. ఇస్రాయేల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేయండి. మైక్ అందించిన త్వరగా. మహాపరిశుద్ధుడ, ప్రేమ కల తండ్రి, కృపకల దేవ తండ్రి, నాయన ఈ రాత్రికాల మందు ప్రభా తండ్రి, నాయన దైవజనుడి ద్వారా ప్రభా, మరి నయోమి గృహం దగ్గర ప్రభా నువ్వు దర్శించి తండ్రి ఇక్కడున్న బిడ్డలందరికీ మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం వాక్యం ద్వారా దయచేసావు కనుక ప్రభా, మరి నయోమి జీవితంలో తండ్రి తన యవ్వన కాలంలోనే ప్రభా తన భర్తను పోగొట్టుకుని ప్రభా తండ్రి మరి జీవితము నీకు అర్పించుకున్నది కనుక ప్రభా తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ కాపుదలని భద్రత దయచేసి అంత్యం వరకు తండ్రి నీతో నడిచే గొప్ప ధన్యత బిడ్డకు దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ తండ్రి ఈ రాత్రికాలం ముందు నీ దర్శన భాగ్యం వారికి దయచేసి తండ్రి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తండ్రి, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ కాపుదలని భద్రత దయచేయండి. అలాగే ప్రభా మరి దైవజనుని వాక్యం ద్వారా నువ్వు వాడుకున్నావు తండ్రి, అందుని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. మరి తిరిగి వాళ్ళు ప్రయాణమై వెళ్ళినప్పుడు ప్రభా నీ కాపుదలని భద్రత వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము నయోమి గృహములోనూ ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఆశీర్వాదం పొంది తద్వారా గృహము నిన్ను ప్రతిబింబించే గృహముగా ఉన్నట్లుగా
ఆయన కృప మెండుగా అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ భోజనం ఏర్పాట్లు చేసేలేరు కనుక ఎవరు కంగారు పడద్దు. ఆలస్యమైన మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని వారి కుటుంబం తరపున మీ అందరికీ ప్రేమపూర్వక విందుందని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలు.